కడప జిల్లా కాజీపేటలోని ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ పట్టుబడ్డ నిందితులతో పాటు వారి వద్ద నుంచి 17 ఎర్రచందనం దుంగలను బోలెరో, పికప్ వ్యాన్, స్కూటర్ నాకసానిపల్లె దగ్గర వెహికల్ చెకింగ్లో స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాజీపేట సిఐ వంశీధర్, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పంచాయత్ కారు, మరి తర్వాత అట్లాగే ఒక పికప్ వ్యాను, తర్వాత మోటార్ సైకిల్ వస్తుండగా అనుమానించి వాటిని తనిఖీ చేస్తే కనుక తనిఖీలోన వ్యాన్లో వచ్చేసి 17 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. దానికి సంబంధించి నా ఇడగొట్టు శేషు అని చెప్పేసి ఇతను వచ్చేసి వనిపెంట. ఇతని మీద ప్రీవియస్గా 2 ఎర్రచందనం కేసులు ఉన్నాయి. తర్వాత ఈ వెహికల్ తోలుతున్నటువంటి మహేంద్ర అని చేస్తే మహేంద్ర కూడా ఇంతకుముందు 4 కేసులు ఉన్నాయి. అందులో వీళ్ళని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నటువంటి కాజీపేట సిఐ వంశీధర్ను మరియు తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాము. సో ఇదన్నిటికీ కూడా ఇవన్నీ కూడా మనము గౌరవనీయులైన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు వాళ్ళ యొక్క దిశానిర్దేశంలో ఈ కేసును మనం ట్రేస్ చేయడం అయింది. దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా అక్కడ